నమస్తే, వెల్కమ్ టు మిరర్ టీవీ. నేను పవన్. రైట్, రాష్ట్రంలో ఏం జరుగుతుంది? 14 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరినాయి? నిజంగానే అటు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఎంతవరకు హామీలు అందినాయి ప్రజలకు? మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఓయూ విద్యార్థి నాయకుడు, పీడిఎస్ నాయకుడు మహేష్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగానే ప్రభుత్వం ఎందుకు సంవత్సర కాలంలో వైఫల్యం చెందుతున్న విషయాలు కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏంటి ప్రభుత్వం నిజంగానే ఫెయిల్యూర్ ప్రభుత్వం 14 నెలల్లో అంటే ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా దీన్ని ఫెయిల్యూర్ ప్రభుత్వం అనాలి. ఎందుకంటే గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ప్రజాగ్రహాన్ని గురి కాలేదు. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా బయటకు వస్తున్న ఒక స్థితి మనకు కనపడతా ఉంది. వీళ్ళు ఇచ్చిన హామీలు ప్రధానంగా మన రాష్ట్రంలో చూసుకుంటే రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన హామీలే ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కానటువంటి ఒక పరిస్థితి మనకు కనపడుతుంది. ఉదాహరణకు రైతు బంధు చూసుకుంటే, రైతు బంధు మేము అన్నీ ఇస్తామని చెప్పేసి ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పేసి మాట్లాడినా, మేము హౌలేగాలమా, ప్రతి సంవత్సరం ఇస్తాం, మేము దివానా వాళ్ళమా మేము అని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు గత 2 దఫాలుగా రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇప్పటికీ పంటలు వచ్చి కోతకొస్తున్న పరిస్థితి మనకి పంట బయట విలేజ్లలో కనపడతా ఉంది. కానీ ఇప్పటికి కూడా రైతు బంధు పడలేదు. ఇప్పటికీ ఈరోజు టీవీలో ఏమొస్తూ ఉంది, ఇంక 1 ఎకరం ఉన్న వాళ్ళకి రైతు బంధు వస్తుంది, 2 ఎకరాలు ఉన్న 1.5 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు వస్తుందని చెప్పేసి మాట్లాడుతుంది. ఈ పద్ధతిని అంటే 1/2 ఎకరం నుంచి మొదలు పెడితే ఎకరం దాకా వచ్చింది. మరి పూర్తిస్థాయి రైతు బంధు ఎప్పుడు అమలు అయితే మనకి తెలియని ఒక పరిస్థితి మనకు కనపడతా ఉంది. అంటే చాలా వరకు తెలంగాణలో ఈ రైతు సాగు భూములపైన ఆధారపడే ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. ఈ కాంగ్రెస్ గెలిచింది కూడా చాలా వరకు ఆ పల్లెటూళ్ళ నుంచి చేసిన ఓట్ల వల్ల గెలిచింది. వాళ్ళు ఇచ్చిన అయితే గతంలో కేసీఆర్ 5,000 ఇస్తే, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 7,500 ఇస్తే ఎకరానికి, సంవత్సరానికి 15,000 ఇస్తా అన్న వాళ్ళు ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నేను 6,000కే కుదించదలుచుకున్నాను అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. నిజంగా ప్రభుత్వం మరోసారి రైతులు మోసం చేసిందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వమే. ఎందుకనంటే ఈరోజు వీళ్ళకి రూరల్ ఏరియాలో ఎక్కువ సీట్లు వచ్చినాయి, ఓట్లు పడ్డే మాట వాస్తవం. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఒక సీటు కూడా గెలవని ఒక స్థితి కూడా ఉంది. అట్నే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా రూరల్ ఏరియాలోనే వీళ్ళకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఉన్నారు. అక్కనే రైతులకి వాళ్ళు హామీలు అమలు చేయలేదు. అమలు చేయకపోగా ఈరోజు ఏం చెప్తున్నారు, మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర నిధులు లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మరి మీ దగ్గర డబ్బులు లేని దానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కనీసం మీ పార్టీలో ఉన్నటువంటి కనీసం ఎమ్మెల్సీ కూడా ఈరోజు హెలికాప్టర్ని యూజ్ చేస్తున్న ఒక స్థితి ఉంది. మరి ఇంత విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉన్నారు? మననే ఏదో ఒక పార్టీ చేసుకుంటే, ఏదో మీటింగ్ చేసుకుంటే ఒక్కొక్కరికి 8,000 రూపాయలు టీ బిల్లు కాంచి, లేకపోతే మధ్యాహ్న భోజనం 5,000, టీ టిఫిన్లో 1,000 రూపాయలు, అంటే ఒక్కొక్కరి మీద 10,000 రూపాయల దాకా ఖర్చు పెడతా ఉన్నారు. అని మీ మీటింగ్లకి విచ్చలవిడిగా ఎందుకు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు అనేది మేము స్పష్టంగా అడుగుతాం. మీటింగ్కి ఖర్చు పెట్టే డబ్బులు జనాలకు పెట్టడానికి ఎందుకు ఆలోచిస్తుంటారు? అంటే వీళ్ళకి ప్రధానంగా ప్రజల మీద బాధ్యత అనేది లేదు, పేద ప్రజల మీద ప్రేమ అనేది లేదు. అట్లా లేకపోగా ఈరోజు ఏమైపోయిందనంటే, ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క మంత్రి పరిపాలిస్తుండు, ఒక్కొక్క జిల్లాకు వాళ్ళే ముఖ్యమంత్రిలాగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఆ ఫీల్ అయ్యే దాంట్లో నుంచి ఈ హామీలన్నీ కూడా పక్కకు పోతూ ఉన్నాయి, వారు పర్సనల్ ఎజెండాలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఆ దాంట్లో నుంచే ఎట్లా కాంట్రాక్ట్లు తీసుకోవాలి, కమిషన్లు కొట్టాలా, అట్లా డబ్బుల్ని ఎట్లా పంచుకోవాలి. ఈరోజు బహిరంగంగానే జరుగుతున్నటువంటి ఒక చర్చ ఏంటంటే, ఏ బిల్ పాస్ కావాలన్నా కూడా 8% అవి డబ్బులు ఇస్తేనే, వాళ్ళకి లంచం ఇస్తేనే బిల్లులన్నీ పాస్ అవుతున్నాయి అనేది ఒక మనకి బహిరంగంగా వినపడుతున్న ఒక మాట. కాబట్టి మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీయా కమిషన్ల పార్టీ అంటే ఏం చెప్తారు? ఇది కమిషన్ల పార్టీగానే మనకు కనబడతా ఉంది. ఎందుకనంటే వాళ్ళు ఈరోజు గవర్నమెంట్ విద్యార్థులకి ఇచ్చే రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. సంవత్సర కాలంగా సంవత్సర కాలంగా ఒక్క రూపాయి కూడా ఈ పేద ప్రజలకి, విద్యార్థులకి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. అట్లా తీసుకోకపోగా వాళ్ళకు సంబంధించినటువంటి బిల్లులు మాత్రం పెద్ద మొత్తంలో ఎత్తుతున్న పరిస్థితి ఉంది. అంటే ఎందుకు వస్తూ ఉన్నాయి అంటే, పేద ప్రజలకు ఇచ్చే డబ్బులు రాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసినటువంటి కాంట్రాక్ట్ పనుల డబ్బులు ఎందుకు రిలీజ్ అవుతా ఉన్నాయి, ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే ఇప్పుడు చాలా వరకు సర్పంచ్ బిల్లులు కూడా సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్నాయి. సర్పంచ్లకు బిల్లులు పాస్ చేయలేని వాళ్ళు ఇప్పుడున్న మంత్రులకు ఎందుకు బిల్లులు పాస్ చేసుకోవాల్సి వస్తుంది? అంటే కేవలం వాళ్ళకు ప్రభుత్వానికి దగ్గరన్న వాళ్ళు, పార్టీని నడిపించే వాళ్ళకైనా ప్రభుత్వ ఫలితాలు వాళ్ళకి అందాల్సింది.
ఇందాక నేను చెప్పినట్టు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క జిల్లాకి ముఖ్యమంత్రిలాగా ఫీల్ అవుతా ఉన్నారు. కాబట్టి కోమటిరెడ్డి వెంకరెడ్డి పెద్ద కాంట్రాక్టర్, పంగులూరి శ్రీనివాసరెడ్డి ఇంకొక పెద్ద కాంట్రాక్టర్. ఇట్లాంటి కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి బిల్లు అన్ని పాస్ అయిపోతే వాళ్ళకు రావాల్సినటువంటి కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి. కానీ ఈ పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మాత్రం అవి అమలు కావడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మహిళలకు 2,500 ఇవ్వాలి, నెలకి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఢిల్లీ ఎలక్షన్ జరిగినప్పుడు ఏదైతే మన ప్రచారంలో ఢిల్లీ వేదికగానే వాళ్ళ ఆ స్పోక్స్ పర్సన్ కావచ్చు, లేదంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు ఈరోజు చర్చ ఇంకోటి ఏం జరుగుతుందంటే, ఈ 6 గ్యారెంటీలు మేము ఇక్కడ తెలంగాణలో అమలు చేసినాం కాబట్టి మాకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఓట్లు వేయండి అని చెప్పేసి హర్యానాలో, ఇటు మహారాష్ట్రలో, లేదంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఢిల్లీలో వీళ్ళు హామీ వాళ్ళు అప్పీల్ చేస్తే ప్రజలు ఎక్కడ స్పందన రాలేదు. ఆ స్పందన రాకపోవడం నుంచే మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మొత్తం కూడా కళ్ళబొల్లి మాటలు, ప్రజలను మొత్తం ఇంకా మభ్యపెట్టే మాటలు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఈ మాటలు మొత్తం కూడా బంద్ చేయాలి. బంద్ చేసి ఇప్పటి నుంచి అయినా మీరు రాబోయే 6 నెలలైనా ఎట్లా పేద ప్రజలకు మంచి చేస్తారనే ఒక దాన్ని తీసుకోవాలి. ప్రజలకి మీరు మీ మీద నమ్మకం కలిగించాలి. అట్లా కాకుండా ఏదో గుడ్డెద్దుపోయి చేలో పడ్డట్టు మీ పరిపాలన ఉంటే మాత్రం ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. రైట్. ఒక క్వశ్చన్ అన్న, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే పల్లెటూరు ప్రజలు ప్రశ్నిస్తున్నప్పుడు ఆ గ్రామాన్ని పోలీస్ నిర్బంధంతో కొనసాగుతున్నారు. ఒక లగచెర్ల కావచ్చు, అక్కడ పక్కన బైన్సా కావచ్చు, ఇంకా దగ్గరలో ఉన్న నల్లవెల్లి కావచ్చు, డంపియాడ్ విషయంలో ఎందుకు పోలీస్ నిర్బంధాల్లో ఈ గ్రామాలు మళ్ళీ కొనసాగుతున్నాయి? ఏది గతంలో ఉన్న కాంగ్రెస్ ఇదే పోలీస్ నిర్బంధాల్లో తెలంగాణని బంధించింది, మరోసారి అదే విధానాన్ని తీసుకొస్తున్న తెలంగాణలో అంటే ఏం చెప్తారు? అంటే అదే విధానం వాళ్ళు ఆచరణలో వాళ్ళు ఏం చెప్పారు మాటల్లో, 7వ గ్యారెంటీ మేము ప్రజాస్వామిక పాలనగా మేము అందిస్తామని చెప్పేసి మాట్లాడారు. మేము లగచర్లకి వెళ్ళాం పీడిఎస్ విద్యార్థులంగా. అక్కడ వాళ్ళని మొత్తం అక్కడ పబ్లిక్ని పరామర్శిద్దామని పోతే మమ్మల్ని ఇక్కడి నుంచి మొయినాబాద్ నుంచి చేవేళ్ళ, మొయినాబాద్, అటు పరిగి, అటు లగచర్ల పోతున్న క్రమంలో మమ్మల్ని పరిగిలో అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకుపోయిన పరిస్థితి ఉంది. అంటే ఒక విద్యార్థులం మేము, ఏదో రాజకీయ పార్టీ నాయకు సంబంధించిన వాళ్ళం కాదు. మరి ప్రజల్ని పరామర్శిస్తే ఎందుకు మీరు అరెస్ట్ చేస్తూ ఉన్నారు? అంటే ఇక్కడనే ప్రభుత్వం ఎంత భయపడుతుందో మనకు అర్థమైంది. ఇంకోవైపు ఈరోజు మంత్రుల పర్యటనలు ఉన్నా, ముఖ్యమంత్రి పర్యటన కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని, ప్రధానంగా లెఫ్ట్ పార్టీల నాయకుల్ని, ప్రధానంగా లెఫ్ట్ పార్టీలో పీడీఎస్సీ లాంటి విద్యాసంఘ నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేసిన ఒక పరిస్థితి ఉంది. అంటే ఒక రోజు నైట్ మొత్తం పోలీస్ స్టేషన్ని నిర్బంధిస్తున్న ఒక స్థితి ఉంది. ఈ దాన్ని మార్చుకోకపోతే మాత్రం ఇది ఇంకా పెద్ద ఎత్తున మీ మీద ఇప్పటికీ ఆగ్రహ జ్వాలలు ఇంకా ఇవి పెరగడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ప్రజాస్వామికయుతంగా మీరు ఏదైతే డిమాండ్ చేశారో ఆ డిమాండ్ని నెరవేరుస్తూ ప్రజలందరి యొక్క హక్కులని కాపాడే విధంగా వీరు పరిపాలన కొనసాగితే బాగుంటుంది. ఒక విద్యార్థి నాయకుడిగా చెప్పండి, తెలంగాణలో ఏదైతే ఓయూలో ప్రధానంగా ఆ విద్యార్థులు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకు జాబ్స్ వచ్చినాయా అంటే ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ అధికారంలోకి రాగానే ఎల్బీ నగర్ వేదికగా దాదాపు 50,000 మందికి మేము జాబ్స్ ఇచ్చినాం, జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసినామని ఆర్ట్స్ కాలేజ్ వేదికగా పెద్ద ఎత్తున ఒక సంబరాలు కూడా జరిపిల్లు. నిజంగానే ఒక విద్యార్థి నాయకుడిగా చెప్పండి, ఇంతమందికి జాబ్స్ వచ్చినాయి మీ దాంట్లో? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏమున్నాయో వాటినే వాళ్ళు వేసి నింపిన పరిస్థితి ఉంది. చాలా నామమాత్రమైన వీళ్ళు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రతి సంవత్సరం ఇగో పలానా డేట్ కల్లా జాబ్ క్యాలెండర్ పెట్టి మేము ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. చాలా నామమాత్రమైన ఉద్యోగాలు 15,000 అట్లా వచ్చినవి. అవి కూడా ఏంది, టీచర్ జాబులు, రెగ్యులర్ చేసిన జాబులు, కాంట్రాక్ట్ జాబులు కొంతమంది రెగ్యులర్ చేసి ఆ జాబులు, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్స్ ఏదో వచ్చింది. అంతే తప్ప పెద్ద ఎత్తున గ్రూప్ 1, గ్రూప్ 2 వీళ్ళు మేము ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వేసి జాబ్ క్యాలెండర్ వేసి ఏదైతే చెప్పిండ్రో అవి రాకపోగా వీళ్ళు ఇస్తానటువంటి నిరుద్యోగ భృతిని కూడా ఎగ్గొట్టిన ఒక స్థితి మనకు కనపడింది. అది మనం వీళ్ళు హామీ ఏమి ఇవ్వకపోతే నా దగ్గర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంది, అవసరమైతే ఎవరికైనా కావాలంటే వాళ్ళకి మెయిల్ కూడా పెడదాం, లేదంటే వాట్సాప్ పెడదాం. దాంట్లో వాళ్ళ నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూలో మేము అన్ని ఉద్యోగాలు ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తాం, జాబ్ క్యాలెండర్ పెట్టి మేము మొత్తం ఎప్పటికప్పుడు నింపుతాం, అదేవిధంగా ఉద్యోగాలు రాని వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా మాట్లాడిన ఒక స్థితి ఉంది. అభయహస్తం ఇంకా మొత్తం కూడా అయిపోయినాయి. ఈరోజు ప్రధానంగా నిరుద్యోగులు ప్రభుత్వం మీద ఆగ్రహం ఉన్నారు, విద్యార్థులు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లేక ఆగమాగం ఉన్నారు, అట్లనే కార్మికులు ఆగమాగం ఉన్నారు.
అదేవిధంగా ఈ తెలంగాణ ఒక రైతుల మీద అంటే గ్రామీణ ప్రాంతం మొత్తం కూడా రైతాంగం ఎక్కువ శాతం ఉన్నారు. 90% రైతాంగం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ గిట్టుబాటు ధర రాకపోగా, వీళ్ళు ఇస్తానటువంటి రైతు బంధు రాకపోగా, రైతు కూలీలకు ఇస్తానటువంటి అది 12,000 కూడా ఇవ్వలేదు. ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ ఆగ్రహం ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మేము ఫిబ్రవరి 20వ తారీఖు రోజు చలో హైదరాబాద్ని పిలుపునిచ్చినాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మేము పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాం. హైదరాబాద్లో కూడా వివిధ అడ్డాల్లో లేబర్ బస్తీల అడ్డాల దగ్గర బస్తీలలో పెద్ద ఎత్తున మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. వేలాది మందితోని ఫిబ్రవరి 20వ తారీఖు రోజు ఈ కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. రైట్, ఫిబ్రవరి 20 రోజు ఇందిరానగర్ మన ఇందిరా పార్క్ వేదికగా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు కావచ్చు, ఇచ్చిన 420 హామీలు కావచ్చు వైఫల్యం చెందింది. ఎటువంటి హామీలు ప్రజలకు అందలేవు. ఆ వైఫల్యాల్ని ఖచ్చితంగా ప్రజల్లోకి మేము తీసుకెళ్తాం, స్వామ్యాన్ని మేము కాపాడతామని ఇటు లెఫ్ట్ పార్టీలు, విద్యార్థి సంఘ నాయకులు చెప్పడం జరుగుతుంది. పీడిఎస్సీ నాయకుడు మహేష్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ 20 తారీఖు ఇందిరా పార్క్ రండి, అక్కడ మన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తామంటూ ఇక సిపిఎంఎల్ నాయకులు. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.